Hello, ma'am. I'm sorry. Please forgive me. Thank you. I love you. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఫిజికల్ మీట్ చాలా చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. చాలా అందరూ హ్యాపీ అయ్యారు. ప్రతి ఒక్కరిని కలవటం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఈ 2026 జాన్వరికి అందరికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి. ఒక్కసారి మీ నుంచి తెలుసుకోవచ్చా? ఐమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. హర్షిత, నందిని, కళా గారు అండ్ నందు. ఐమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. యెస్, యెస్, యెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిజికల్ మీట్‌ని మీ అందరూ అద్భుతంగా మీ వర్క్‌ని, మీ 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 ఎనర్జీస్‌ని, మీ ఎఫర్ట్స్‌ని, మీ వర్క్‌ని ఎవ్రీథింగ్ ఇచ్చారు. అలాగే ఎవరైతే వ్యూవర్స్ 1000 మంది వచ్చినా అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్. లవ్ యూ సో మచ్. ఇట్ వాస్ అ ఫ్యాబులస్ ఫెంటాస్టిక్ వన్. ఈసారి ఫిజికల్ మీట్. సో, ఈ 26 న్యూ ఇయర్‌కి మనం అద్భుతమైన మ్యాజికల్, బ్యూటిఫుల్ రికార్డింగ్ క్లాసెస్ అంటే పాత రికార్డింగ్ క్లాసెసేనా అండి? యెస్. కానీ 2026 మన ఎనర్జీ ఎంత అద్భుతమైన ఎనర్జీ మనం ఎలాగా బ్యూటిఫుల్‌గా చేసుకోవాలి అనే ఓరియంటేషన్‌తో పాటుగా అండ్ వాటికి సంబంధించిన జాగ్రత్తలతో పాటుగా ఇచ్చే బ్యూటిఫుల్ రికార్డింగ్ క్లాసెస్ డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయితే వెరీ, వెరీ యూజ్‌ఫుల్‌గా అండ్ పవర్‌ఫుల్‌గా లైఫ్‌ని మార్చుకోవచ్చు. పోర్టల్ 111 పోర్టల్‌ని. ఓకే తల్లి. యెస్. ఇంకా మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా ఏదున్నా అడిగేసేయండి క్విక్‌గా. మనం ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉంటాయో అవి ఏమన్నా ఉంటే మీరు అడిగేసేయండి. యెస్ మ్యామ్. మరి ఇంతవరకు జరిగిన ఈ రికార్డింగ్ సెషన్స్‌కి మెయిన్‌గా ఏం డిఫరెన్స్ ఉండబోతుంది? అంటే రికార్డింగ్ అంటే లైవ్‌కి డిఫరెంట్‌గా ఉంటదా? లైవ్ బ్యాచ్ లాగానే ఉంటుందా? యెస్. నేను ఒకసారి ఇక్కడ నన్ను పిన్ చేసుకొని మరీ చెప్తూ ఉంటాను. ఆహ్, యెస్ పిల్లలు రికార్డింగ్ క్లాసెస్ లైవ్ లాగా ఉంటుందా? డెఫినిట్‌గా ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేనెలా మాట్లాడుతూ ఉన్నాను. నేను అందుకని పిన్ చేసుకొని మరీ చెప్తున్నాను. ఎలా మాట్లాడుతున్నానో అంత బ్యూటిఫుల్‌గా మీకు క్లియర్‌గా బ్యూటిఫుల్ అంటే క్లారిటీ ఆహ్, అలాగే అర్థమవుతుంది. అలాగే ప్రతిరోజు క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. వాట్సాప్‌లో క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. అలాగే ఓరియంటేషన్ ఉండబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2026 ఇయర్‌కి పోర్టల్ 111కి అద్భుతమైన ఎనర్జీస్ అంటే మనం ఇప్పుడు దాకా ఉన్న స్టక్ ఎనర్జీస్ థర్డ్ డైమెన్షన్‌లో మనం ఫార్మ్‌లో ఫార్మ్‌ని చూస్తూ ఇదే నేను అనుకున్న మనం ఇది కాదు అని మార్చుకునే అద్భుతమైన చాయిస్ ఉన్న ఆహ్, న్యూ ఇయర్ రాబోతుంది. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాగ ఎమోషన్స్‌ని మనం ప్రతిసారి కోపం, భయం, బాధ ఇవి పెరుగుతున్న కొద్దీ మనిషి కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా, ఇంకా, ఇంకా లైఫ్ హ్యాపీనెస్ పోగా మనలో ఉన్న ట్రామాస్ బయటపడుతూ ఉంటాయి. సో, మనం గనక ఒకవేళ ఈ ట్రామాస్ తీయపోతే ఇప్పుడు నేను కరెక్ట్‌గా బ్లూ డ్రెస్ ఏసుకొచ్చుకున్నాను. బ్లూ ద బ్లూ హీలింగ్ ఎనర్జీ అద్భుతమైన కుండలిని పైకొచ్చే టైం ఇది. ఇయర్‌లో ఏదైతే రూట్ చక్ర దగ్గర నుంచి పైకొస్తుందో అంటే ఏంటి విజ్డమ్, మన లవ్, హీలింగ్ ఎనర్జీ, మనలో ఉన్న పవర్ పైకొచ్చే టైం ఇది. భూమి మీద లైట్స్ పడి కాన్షియస్‌నెస్ రిలీజ్ అయ్యే టైం. అద్భుతమైన శక్తి. ఈ టైంలో మనం గనక ఇంక్లూడింగ్ నేను గూడా, మీరు గూడా మన లోపల ఉన్న ట్రిగ్గర్ అవుతున్న ఎమోషన్స్‌ని అంటే ప్రతిసారి ఎదుటి వాళ్ళు ఏదైనా అనగానే మనం ఎమోషనల్లీ ఫీల్ అవ్వగానే అది నాలో ఉంది ఆ కోపం. నాలో ఉంది భయం. వాటిని ఉంచుకొని అవి నావే అని అనుకుంటూ ఉంటే లైఫ్ అసలెక్కడికి వెళ్ళదు మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే భూమాత లవ్ ఎనర్జీకి వెళ్ళిపోయింది. న్యూ ఎనర్జీ అండ్ న్యూ పోర్టల్ వచ్చేసింది 111 అద్భుతమైన న్యూ మూన్. న్యూ మూన్ అంటేనే నో ఎమోషన్స్. వాటర్‌లో ఉన్న ఎమోషన్స్ అంతా క్లీనప్ అయ్యి అద్భుతంగా తయారయ్యే టైం ఇది. మనందరం డెఫినిట్‌గా మన లోపల ఉన్న ఫార్మ్‌ని, మన లోపల ఉన్న ఎమోషన్స్‌ని తీసేయాలి. తీసేయాలి. అందుకని ఈ క్లాసెస్ ఆర్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్‌ఫుల్.
రియల్లీ ప్రతి ఒక్కళ్ళకి ఈ రికార్డింగ్ క్లాసెస్‌లో 20, 41 డేస్ ఇస్తాం మనం. ఆహ్, ఓరియంటేషన్ ఉంటుంది. దాంట్లో మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఫార్మ్‌ని మనం లోపలున్న ఎమోషన్స్‌ని ఎట్లా తీసేయాలి, ఎంత లవ్‌తో ఉండాలి. 26 పూటలొచ్చేసరికి లవ్‌ని ఎలా ఎంబాడీ చేసుకోవాలి, మనకి చాయిస్ ఎలా ఉంటుంది. ఈ దీనివల్ల మనకు ఎన్ని మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. మేనిఫెస్టేషన్స్ ఓన్లీ మన ఎమోషన్స్, రియాక్షన్స్ వల్ల మనం అక్కడే ఉంటాం. మన లైఫ్‌లో గ్రోత్ ఉండదు. ఇయర్స్ మారుతున్నాయి. డబ్బులో ఎక్కడున్నావు? వ్యాపారంలో ఎక్కడున్నావు? హెల్త్‌లో ఎక్కడున్నావు? బిహేవియర్‌లో ఎక్కడున్నావు? స్పిరిచువాలిటీలో ఎక్కడున్నావు? మనిషిని ఎలా చూస్తున్నావు? ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు ఆ మనిషిని సెపరేట్‌గా అనుకుంటున్నావా? ఆ మనిషి నీకు ఎమోషన్ చూపించినప్పుడు నాలో ఈ ఎమోషన్ ఉందని క్లీన్ చేసుకోగానే ఆ మనిషి నువ్వు ఒకటే అవుతావు. వి ఆర్ ఆల్ వన్ సోల్స్ అనే విషయం, వి ఆర్ ఆల్ సోల్స్, వన్ ఎనర్జీ అనేది మనకి తెలుసుకునే అద్భుతమైన అవకాశం. అంటే సత్యయుగంలోకి వెళ్ళిపోవాల్సిందే మనం. ఈ ఎమోషన్స్‌ని మనం క్లీన్ చేస్తూ ఉండగానే అద్భుతమైన లైట్‌ని అలౌ చేయగలుగుతాం. ద మోర్ లైట్ అలౌ అవుతూ ఉండగానే మన లైఫ్‌లో అబండెన్స్, హెల్త్, రిలేషన్‌షిప్స్‌లో ఒకళ్ళొకళ్ళు దగ్గరవ్వడం ఎక్కువవుతుంది. దూరం అవ్వడం కంటే. ద మోర్ దూరమవుతుంటే ద మోర్ కలియుగంలోకెళ్ళిపోతున్నాం. ఘోర కలియుగంలోకెళ్తున్నాం. ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకోవటం, ఒకళ్ళొకళ్ళ రిలేషన్‌షిప్స్ చిన్న వాటికి కూడా పంతాలు పడతాం. సో, అవన్నీ అవుతూ ఉంటే ఇంకా నరక్ ఐ మీన్ వాట్ డు వి సే ఆహ్, కలియుగం. హ్మ్. దానివల్ల మన వల్ల మన ఎమోషన్‌ని హోల్డ్ చేయడం వల్ల భూమాతకి భారమవుతాం మనం. మన వల్ల ఉపయోగం ఉండదు. ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తూ ఉంటాం. థర్డ్ డైమెన్షన్‌లో మనలో ఏముందో కోపం, భయం హోల్డ్ చేస్తాం. దాన్ని లెట్ గో చేయట్లేదు. ప్రతిదాన్ని హోల్డ్ చేస్తున్నాం. ఉంచుకుంటున్నాం మనం. హోల్డ్ చేయడం వల్ల ఫర్‌గివ్ చేయట్ల మనుషుల్ని, సిట్యుయేషన్స్‌ని. అర్థం చేసుకోవట్ల మనం. అసలు ఎందుకు ఆ మనిషి ఎందుకొచ్చింది సిట్యుయేషను? ఎందుకొచ్చింది? నాలో ఉన్నది క్లీన్ అవ్వడానికే వచ్చింది అని అర్థం కాని వాళ్ళందరూ ఇంకా సఫర్ అవుతున్నాం. సోల్స్ ఆర్ సఫరింగ్. సో, సఫర్ అవ్వకుండా అద్భుతంగా హ్యాపీనెస్‌తో లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోవాలి అనే అద్భుతమైన రికార్డింగ్ క్లాసెస్. ఈ రికార్డింగ్ క్లాసెస్ ఊంబ్ అండ్ రిలేషన్‌షిప్స్, మనీ, కెరియర్ వీటన్నిటి ఆహ్, లో ఇంపాక్ట్ చూపిస్తున్నది మన ఎమోషన్స్. వీటినెలా క్లీన్ జేసుకోవాలి, ఎక్కడి నుంచి క్లీన్ జేసుకోవాలి అనేవన్నీ గూడా మీకు అర్థమవుతాయి. అద్భుతమైన మెడిటేషన్స్ కానీ, ఈఎఫ్‌టీస్ కానీ ఎందుకు ఇప్పుడు ఆహ్, ఓరియంటేషన్‌లో ఇంకా మీకు అర్థమవుతుంది. ఇంకా క్లారిటీ వస్తుంది. ఎలా చేసుకోవాలి డే బై డే మీకు 21 డేస్ 2 సార్లు జేసుకోవచ్చు. 21 డేస్ చేసుకోవచ్చు. ఆహ్, జాన్యువరి 31 వరకుంటాయి. న్యూ ఇయర్‌ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు పిల్లలు. అది మాత్రం ఫ్రమ్ మై సైడ్. ఓకే. యెస్. యెస్ హర్షిత. అడగండి. యెస్. యెస్ మ్యామ్. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ తల్లి. అంటే అడిగి ఇప్పుడు మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి గదా మ్యామ్. ఒక్కొక్కళ్ళకి అంటే ఇప్పుడు మనీ, కెరియరు అంటే దాని గురించి ఒకసారి చెప్తారా మ్యామ్? మనీ, కెరియర్‌కి ఒకటి. హ్మ్. అంటే ఇప్పుడు ఊంబ్ అంటున్నారు కదా! హ్మ్. ఊంబ్‌లో మనకి కొంతమంది హెల్త్ ఇష్యూస్, రిలేషన్‌షిప్స్ ఆ 2 ఊంబ్‌లో కవర్ అవుతాయా? హ్మ్. అవి. ఇంకా 4 ఏరియాస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విత్ స్పిరిచువల్‌తో చెక్ ఉంటుంది. రైట్. దాని గు ఆ! అది మ్యామ్. అదొకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ యెస్. చేస్తారా? యెస్ తల్లి. ఓకే. ఓకే తల్లి. యెస్. 3 క్లాసెస్ డెఫినెట్‌గా ఉంటాయి ఎవ్రీ టైమ్. కొంతమందికి స్పెసిఫిక్‌గా మనీయే గావాలి. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ హెల్త్ గానీ, రిలేషన్‌షిప్స్ కానీ అవేం కాకుండా మనీ టార్గెట్, మనీ ఛాలెంజెస్. మనీ అనేది ఎంటైర్‌లీ డిఫరెంట్ సైకాలజీ. మనీని మనం ఎలా ఇష్టపడాలి? మనీతో ఎలా ఉండాలి? కర్మని ఎలా క్లీన్ చేసుకోవాలి? చిన్నప్పుడే, చిన్నప్పుడే అంటే మా హర్షిత ఇందాక నన్నడుగుతుంది. బిఫోర్ బర్త్, ఆఫ్టర్ బర్త్ అండ్ డ్యూరింగ్ బర్త్ 3 టైమ్స్ టైంలో మనం ఎలాగా మనీతో కర్మ చేస్తాం? మనీనెలా తీసేయాలి? అలాగే కెరియర్ అమ్మ, నాన్న తో కెరియర్ ఎలాగా? ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ మనీ. అలాగే ఊంబ్ అని అడిగినప్పుడు హెల్త్ అండి. డెఫినిట్‌గా హెల్త్, రిలేషన్‌షిప్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద ఫెమినైన్ వాటర్ ఎనర్జీ. మనలో ఉండే ప్రతి భయాలు, బాధలు, కోపం, భయం ఇవన్నీ గూడా నెగెటివ్ ఎమోషన్స్
క్రిస్టల్ ఫామ్‌లో మన బాడీలో ఉండి, ఆ వాటర్ మెమరీలో ఆ భయాలు, బాధలు ఉండటం వల్ల మెమరీయే మొత్తం బాడీ అంతా కూడా అన్ని సెల్యులార్ మెమరీలో భయం, బాధ ఉండటం వల్ల అవి అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే కెమికల్స్ అవి సాలిడ్‌గా ఉండటం వల్ల మన ఏరియాలో మొత్తం ఎంటైర్ బాడీలో ఈ ఆహ్, ఈ ఎనర్జీ ఏదైతే 3 ఫార్మ్ మన ఎమోషన్స్ అన్నీ స్టక్ అయ్యి ఉంటాయో, అవే మనకి అన్ని విధాలైన డిసీజెస్‌ని తీసుకొస్తాయి. సో, డెఫినిట్‌గా హెల్త్, అలాగే రిలేషన్‌షిప్ ఏదైనా గానియండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు చూడు రిలేషన్‌షిప్‌లో ఒక మనిషిని ఒక మనిషి అర్థం చేసుకోవట్లే. సపోజ్ ఒక మనిషి ఒక మాట అన్నప్పుడు, ఎదుటి మనిషి ఎలా దాన్ని రియాక్ట్ చేసుకుంటున్నాడు అనేది ఎంటైర్‌లీ అతని ఎమోషనల్ ఇంబాలన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో గొడవలు జరుగుతున్నా, లేపోతే చిన్న పిల్లలైనా సరే వాళ్ళని అర్థం చేసుకుంటున్నామా, ఎళ్లి వాళ్ళని రెండేసి చదివిస్తున్నామా. సో, ఇవన్నీ గూడా రిలేషన్‌షిప్‌ని బిల్డప్ చేస్తాయి. సో, పిల్లలు గూడా నేర్చుకుంటారు. ఓకే. అమ్మ అరిచి రెండేసింది అంటే నేను గూడా ఏదైనా అనంగానే ఐ లూజ్ మై బ్యాలెన్స్ అండ్ ఐల్ పుట్ మై 2 ఇవ్వాలి అనేది నేర్చుకుంటారు పిల్లలు. 7 ఇయర్స్ వరకు నేర్చుకుంటారు. 14 ఇయర్స్ వరకు 20 ఇయర్స్ వరకు నేర్చుకుంటారు. సో, ఇవన్నీ గూడా మన నర్వస్ సిస్టమ్ మనం ఏదైతే బాడీ శరీరం ఏదైతే ఉందో అది రియాక్షన్‌ని నేర్చుకుంది అందరి దగ్గర నుంచి. రియాక్ట్ అవ్వగానే వి ఆర్ రీలివింగ్ ద కర్మ. కలియుగంలో ఉన్నాం. సెపరేషన్ అయిపోతున్నాం. వి ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ద వన్నెస్. సెపరేటింగ్ ఫ్రమ్ ద గాడ్. ఇప్పుడు నువ్వు ఒకళ్ళతో సెపరేట్ అయ్యావంటే యూ ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ద గాడ్ అనైతే అర్థం చేసుకోవాలి. ద మోర్ వి సెపరేట్ ఫ్రమ్ ద గాడ్, ద మోర్ ద ఛాలెంజెస్ మనకొస్తూ ఉంటాయి. అది భయం గాదు నేను చెప్పేది. సఫర్ అవుతుంది సోల్ అన్నెసెసరీలీ. ద అల్టిమేట్ థింగ్ ఏంటి లవ్. లవ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ ఈ 2 లేకుండా అర్థం గాకుండా దూరం అయిపోతుంటే సోల్స్ ఒకళ్ళొకళ్ళు ఓకే. ఒకటన్నారు. పిల్లలు గూడా ఈజీగా రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఎమోషన్స్ ఇంబాలన్స్ ఉంది. సో, అవన్నీ గూడా పేరెంట్స్ ఒక్కళ్ళు నేర్చుకున్నా చాలండి. ఫాషియా క్లాస్‌లో ఫాషియా మనందరం వెబ్ నెట్‌వర్క్ లాగా ఉంటుంది. ఫాషియా మీరు కనెక్ట్ అవ్వగానే, మీరు రిలాక్స్ అవ్వగానే త్రూ డిఫరెంట్ ఫాషియాస్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్. సో, బాగా తెలుసుకుంటుంది. మనకు అర్థమవుతుంది బాగా. అది ప్రాక్టీస్ అండి సాధన. ఇప్పుడు నేను ఇప్పుడు గూడా చెప్తాను గదా! క్లాస్‌లో మీరు ఏదైనా అయినా, మనీ అయినా చక్రాసేన్. ఇప్పుడు విన్నది సాధన చేయగానే త్రూ మెడిటేషన్ అండ్ ఈఎఫ్‌టి అమేజింగ్‌గా మెయిన్ ఏంటంటే ఈ రికార్డింగ్ క్లాసెస్‌ల బెనిఫిట్ మీరు ఆ టైంకి కూర్చోపోయినా మీకు కావాల్సిన టైంలో మీరది వినొచ్చు. అలా 2 టైమ్స్ వినొచ్చు. ద మోర్ యూ లిజన్ కాన్షియస్‌నెస్ మీ పాత్ర ఎక్స్‌పాండ్ అవుతుంది. ద మోర్ ఎక్స్‌పాండ్స్ ద మోర్ కామ్‌నెస్ మీలో వస్తుంది. అర్థం చేసుకునే కెపాసిటీ అండ్ లవ్వింగ్ కెపాసిటీ. లవ్ ఇస్ ద పవర్. ఫర్‌గివ్‌నెస్ ఇస్ పవర్. రియాక్షన్ ఇస్ ఆహ్, పవర్‌లెస్‌నెస్. నువ్వు రియాక్ట్ అయ్యావంటే యూ డోంట్ హావ్ పవర్. యూ ఆర్ వీక్. నోబడీ వీక్ వీక్ అయితే యూ డోంట్ రిసీవ్ మనీ. వీక్ అయితే యూ లూజ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, 2026 111కి అమేజింగ్ ఎనర్జీ మనకి రాబోతుంది. అస్సలు డోంట్ లూజ్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ దట్ ఎనర్జీ. దట్ ఈస్ డివైన్ ప్యూర్ డివైన్ ఎనర్జీ. సో, ఎంతమంది రెడీగా ఉన్నారో వచ్చేసేయండి. ఓకే. అండ్ చక్ర క్లాస్. యెస్ తల్లి. అమేజింగ్ చక్ర క్లాస్. నువ్వు చక్ర క్లాస్‌కి 4 ఏరియాస్‌లో అసలు సోల్ స్టార్ చక్ర, ఎర్త్ స్టార్ చక్ర ఎంత ఇంపార్టెంట్ ఆ రెండిటిని కలవగానే వి గెట్ ద బ్యాలన్స్ ఇన్ లైఫ్ అండ్ సో బ్యూటిఫుల్‌గా అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. మనం పవర్‌లెస్‌గా యాక్ట్ చేస్తున్నాం మనం. మనమెవరో మనకు తెలియట్లేదు. సో, ఎదుటి వాళ్ళు అంటున్నారనో, లేకపోతే ఎదుటి వాళ్ళు నాకివ్వలేదనో, మర్యాద ఇవ్వలేదనో, డబ్బులివ్వలేదనో, లేకపోతే వ్యాపారం ముందుకెళ్ళట్లేదనో, ఎదుటి వాళ్ళని చూపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ బ్లేమ్. ఛీ! వీళ్ళ వల్ల నాకు పోయింది. లేకపోతే వీళ్ళనేసరికి నేను అప్‌సెట్ అయ్యాను. నో యూ హావ్ దట్ అప్‌సెట్. ఈవెన్ నేను గూడా అలాగే అనుకుంటా. ప్రతిదానికి అంతే. ఒక ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఓకే. ఎదుటి వ్యక్తి నాకది ఓహ్! ఐ హావ్ దిస్. ఐ హావ్ దిస్. అది ఆ క్లారిటీ రాకపోతే అంతే. ఏ రిలేషన్‌షిప్స్ మళ్ళీ మళ్ళీ కలియుగాన్ని కంటిన్యూ చేస్తున్నాం మనం. ఆ పోర్టల్‌లోంచి వచ్చే ఎనర్జీని మనం తీసుకోలేకపోతున్నాం. సో, దట్ ఈస్ అవర్ కానీ అలా తీసుకోకుండా ఉండకుండా, అది తీసుకోగలిగితే మనలో వచ్చే చేంజ్ ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే
యూ కాంట్ ఇమాజిన్ దట్ ఈస్ అందుకని తల్లి దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్ వచ్చిందా నువ్వు అడిగిన ఎస్ క్వశ్చన్? మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ తల్లి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. కళా గారు చెప్పండి. మ్యామ్, ఓంబు క్లాస్ లాస్ట్ డిసెంబర్ 18th అయిపోయింది కదా, Mm. సేమ్ నాలెడ్జే ఇస్తున్నామా, ఇంకా డిఫరెంట్ గా ఏమైనా చేయబోతున్నాము? ఎస్. సో ఎవరైతే ఆల్రెడీ ఓమ్ క్లాస్ తీసుకున్నారో బ్యూటిఫుల్గా, క్లాసెస్ అయిపోయిన తర్వాత మనం కొన్ని మెడిటేషన్స్ పంపించాం. అలాగే ఇంకా ఎక్స్ట్రా మెడిటేషన్స్ ఏ క్లాస్ అయినా సరే ఒకసారి 21 days చేస్తే సరిపోదండి. వెన్ యూ డూ మోర్ అండ్ మోర్ యుల్ బి ఏబుల్ టు క్లీన్ మోర్ అండ్ మోర్ వూమ్. అలాగే ఇంకా మనం చాలా ఇవ్వబోతున్నాం. చాలా అంటే ఎగ్జాజరేట్ చేసిన చాలా వూమ్కి సంబంధించిన మెడిటేషన్స్, హెల్త్కి సంబంధించిన కొన్ని మెడిటేషన్స్ అండ్ ఈఎఫ్టీస్ మెయిన్గా. హెల్త్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయి. ఈసారి మెయిన్ ఫోకస్ చేసింది కూడా మ్యారేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. మ్యారేజ్ అండ్ మనీ అన్నీ వస్తాయి దీంట్లో. కాకపోతే హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువగా. యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ మీకు చెప్పాను ఇప్పుడే, మెయిన్ ఫోకస్ పోర్టల్ ఎనర్జీస్ని మనం 3D ఎలాగా మనం ఎనర్జీస్ని చెయ్యాలి అనేది మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ ఓరియంటేషన్ డే క్లాస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఊంబ్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకోవాల్సిందేనండి, ప్రతి ఒక్కళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. సో ఊంబ్ అంటే అబ్బాయిలు ఊంబ్ ఉండదు కదండి. ఎస్, లోవర్ బెల్లీలో ఉండే వాటర్స్ అండ్ దేర్ మెమరీస్, అమ్మ మొత్తం ట్రోమా, తరతరాల నుంచి వస్తున్న ట్రోమా బిల్డప్ అయ్యే ప్లేస్ అండి అది. అది కనుక క్లీన్ చేసుకోగలిగితే 2026లోంచి వచ్చే బ్యూటిఫుల్ పోర్టల్స్ మొత్తం మనం ఆ ఇయర్ మొత్తం అద్భుతంగా తీసుకోగలుగుతాం. యా, ఆ ఎనర్జీస్ అన్ని డెఫినెట్గా ఎక్స్ట్రా అయితే ఉంటుందండి, నో డౌట్. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొకటి మ్యామ్, ఇన్నర్ చైల్డ్ ఇంటర్ చైల్డ్ అంటున్నారు మీరు, ఏ కోర్స్ లో చెప్తారు ఇన్నర్ చైల్డ్ గురించి? ఓకే, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. సో యా, నేను మళ్ళీ స్పీకర్లో పిన్ చేసుకొని చెప్తా. ఇన్నర్ చైల్డ్ ఇది ఏ కోర్సులో చెప్తారు? అన్ని కోర్సులో చెప్తానండి. ఇన్నర్ చైల్డ్ ఇస్ నథింగ్ బట్ మన నర్వస్ సిస్టమ్. అమ్మ నాన్న ఏది నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే ఎమోషనల్లీ వాళ్ళు స్టిములై రెస్పాన్స్ చూపించారో, మిర్రర్ న్యూరాన్స్ ఎలా నేర్చుకుంటాయో అవే నేర్చుకుంటాయి. ఇప్పుడు అమ్మాయిల అనగానే బేబీ లోపల ఉన్న అంబ్లికల్ కార్డ్, మన అమ్మ పొట్టలో ఉన్న జైగోట్ అన్నప్పుడు బాడీ ఫామ్ అవుతున్నప్పుడు అలా నేర్చుకుంటుంది. ఏదైతే నర్వస్ సిస్టమ్ నేర్చుకుందో రియాక్షన్, అదే మన ఇన్నర్ చైల్డ్ అండి. అదే ప్రతి క్లాస్లో చెప్తాము, మీకు అర్థమవుతుంది చాలా బాగా. రియల్ ఇన్నర్ చైల్డ్ ఎవరు? రియల్ గాడ్ ఇన్నర్ చైల్డ్, దట్ ఈస్ ద డివైన్ బాలా త్రిపుర సుందరి, అంత అద్భుతమైనది ఆ డివైన్ చైల్డ్. దాని గురించి నేర్చుకుంటారు క్లాస్లో. ఇంకా దాని ఫామ్ గురించి అన్ని క్లాసులో గోల్డెన్ ఇన్నర్ చైల్డ్ గురించి నేర్చుకుంటారు. ఎంత బాగుంటుందో, మనందరం గోల్డెన్ ఇన్నర్ చైల్డ్ అని తెలుస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇన్నర్ చైల్డ్ తెలియనప్పుడు, ఇప్పుడు నేను రియాక్ట్ అయిన ప్రతిసారి నా ఇన్నర్ చైల్డ్ ఈజ్ రియాక్టింగ్ అనేది మర్చిపోకూడదు. ఆన్ గోయింగ్ నీ నర్వస్ సిస్టంలో బంబార్డెడ్ అయిపోతున్నప్పుడు నీ ఊమిలో ఉన్న నీ బిడ్డ, నీ ఓన్ చైల్డ్. సో అది నాలెడ్జ్ తెలిసినప్పుడు, ఇప్పుడు నేను వరీ అవుతున్నానంటే నా చైల్డ్ నేర్చుకుంది వరీ అవడం. ఈ సిచ్యువేషన్కి డబ్బులు లేదు అని వరీ అవుతున్నా, నా చైల్డ్ నేర్పబడింది డబ్బులు లేకపోతే వరీ అవ్వాలి అని. ఫుడ్ లేదు, లేకపోతే ఈ వ్యక్తి నన్ను ఇష్టపడట్లేదు అనగానే నేను రియాక్ట్ అవుతున్నా. రియాక్ట్ అయ్యేది నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు, రియాక్ట్ అవ్వాలని. అర్థమవుతుందండి? ఎవరైతే ఇది నేర్పించ నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే మీ అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నావు. 7 ఏళ్ల లోపు నేర్చుకున్నాను, అంతే 14 ఏళ్ల లోపు నేర్చుకున్నాను. ఏదైతే నేర్చుకున్నావో అదే నువ్వు ఉంచుకుంటున్నావు, అది నీది కాదు. అలా రియాక్ట్ అవుతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది నీ ఇన్నర్ చైల్డ్ని మార్చాలి. ఆ రియాక్షన్ నువ్వు కాదు తల్లి, యు ఆర్ ద లవ్, యు ఆర్ ద ఫర్గివ్నెస్, యు ఆర్ ద డివినిటీ అనేది ఇన్నర్ చైల్డ్కి నేర్పించాలి. సెల్ఫ్ లవ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం సెల్ఫ్ లవ్ ఒకటే నేర్పిస్తామో లేదు, రియాక్ట్ అయిన ప్రతిసారి మీ చైల్డ్కి నువ్వు కాదమ్మా ఇది కాదు నువ్వు అని చెప్పాలి. సో ప్రతి క్లాస్లో ఉంటుంది. ఇన్నర్ చైల్డే మనకున్న అద్భుతమైన కీ.
టు అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. లైఫ్‌లో ముందుకెళ్ళాలి అంటే నర్వస్ సిస్టమ్, లవ్ అండ్ ఫర్‌గివ్‌నెస్‌లో ఉండాలి. హోల్డ్ చేస్తే ఆ హోల్డ్ ఏం చేసాము, సపోజ్ కోపం హోల్డ్ చేసాం, భయం హోల్డ్ చేసాం, బాధ హోల్డ్ చేసాం. ఎవరో ఒకళ్ళు తీయాల్సిందే. ఎప్పుడొకప్పుడు తీయాల్సిందే. ఎప్పటికప్పుడు ఫర్‌గివ్ చేయాల్సిందే. ఈరోజు నేను ఫర్‌గివ్ చేయలా మనిషిని. ఈరోజు నేను క్షమించలా, హోల్డ్ చేశా. ఈసారి చాలా పెద్దగా వస్తుంది. ఫర్‌గివ్ చేయాల్సింది, హోల్డ్ చేయాల్సింది. సో, యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద యూనివర్స్. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్తే ఇంకొకళ్ళు చూపిస్తారు. బెటర్ చిన్న చిన్న గాయంతోని ముందు ఎలాగా ఇన్నర్ చైల్డ్‌కి టీచ్ చేయాలి. ప్రతీది కూడా వచ్చిన రియాక్షన్ వచ్చిన ప్రతిసారి నాలో ఏముంది తీసేయి, నేను ఇది చూస్తున్నా, నాలో ఏముంది తీసేయి, నేను ఇది చూస్తున్నా. ఇన్నర్ చైల్డ్‌కి మనం కనెక్ట్ అయ్యి దానికి నేర్పించాలండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ ఎలా మారుతుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. యూ విల్ బికమ్ ద గాడెస్, లైక్ గాడ్ రూపము మనదవుతుంది. ఓకే. సో యాహ్! అన్ని క్లాస్‌లో ఇన్నర్ థ్యాంక్ యూ మా. చైల్డ్ నథింగ్ బట్ మన రియాక్షన్స్. యాహ్! ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ మ్యామ్. లవ్ యూ మ్యామ్, నర్మని. మేము ఒకవేళ రికార్డింగ్ క్లాసెస్ మేము జాయిన్ అయితే ఏమైనా లైవ్ క్లాస్ మిస్ అవుతామా? ఓకే. లైవ్ క్లాస్ నేను ఫిబ్రవరి ఐ మీన్ జాన్యువరి నా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేస్తాను. జాన్యువరి 31 వరకు లైవ్ క్లాసెస్ మన రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి తల్లి. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ అనేది రెగ్యులర్‌గా ఫాలో అవుతుండాలి. ఇప్పుడు మన క్లాసెస్ ఉంటాయి. వెరీ వెరీ అఫోర్డబుల్. నేనెప్పుడూ ఆల్వేస్ చెప్తాను. ఒక బుక్ లాగా ఉంటుంది. ఒక మంచి సబ్స్క్రిప్షన్ బుక్ తీసుకొని చదువుకున్నట్టుగా, రెంట్ తీసుకొని చదువుకున్నట్టుగా ఉంటుంది. సో, అంత బాగా ఇప్పుడు ఎవరైతే ఫాలో అవుతారో, రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు మన క్లాస్‌లో. వాళ్ళకెక్కడ బ్రేక్ రాకుండా ఇది తీసుకొని అగైన్ వెన్ ఐ స్టార్ట్ ద న్యూ కాన్సెప్ట్ ఉంటుంది డెఫినెట్‌గానే. బట్ బేస్డ్ ఆన్ ద ఇన్నర్ చైల్డ్. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇన్నర్ చైల్డ్ ఓన్లీ. నథింగ్ బట్ నీ నర్వస్ సిస్టమ్, నీ ఎమోషన్స్ ఇంకంతే. అంతకు మించితే ఏముండదు. అదే మన లైఫ్, అదే మన కర్మ, అదే మన వేగస్ నెర్వ్, అదే మన అబండెన్స్‌ని రానివ్వడానికి. సో, వేగస్ నెర్వ్ గురించి ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా తెలుస్తుంది. న్యూ ఇయర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తల్లి. డెఫినెట్‌గా ఏం మిస్ అవ్వరు. హ్మ్. న్యూ క్లాసెస్ స్టార్ట్ అయ్యేసరికి రికార్డింగ్ క్లాసెస్ ఎండ్ అయిపోతాయి. ష్యూర్‌గా. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. మ్యామ్, క్రియేషన్ బుక్ అని మీరు చెప్తున్నారు. అది మీరు 3 క్లాసెస్‌లోని చెప్తారా? హ్మ్. హ్మ్. చెప్తాను తల్లి. డెఫినెట్‌గా క్రియేషన్ బుక్ 3 క్లాసెస్‌లో ఉంటుంది. ఓరియంటేషన్‌లో ఈసారి బ్యూటిఫుల్‌గా అన్ని క్లాసెస్‌లో తీసుకుంటున్నప్పుడు ఇంకా క్లీన్‌గా క్రియేషన్ ఎలా రాయాలి, అన్ని క్లాస్‌లో నేను క్రియేషన్ చెప్పాను. బట్ ఎనీవే ఓరియంటేషన్‌లో మళ్ళీ ఇంకొకసారి అన్ని క్లాసుల్లో గూడా ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే. యెస్. యెస్ తల్లి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఐయామ్ మ్యామ్. సారీ. థ్యాంక్ యూ. లవ్ యూ మా. యెస్ చంద్ర. మీ కోర్సెస్ ఒకసారి జాయిన్ అవుతే సరిపోతుందా? మేము క్లియర్ చేసుకోవచ్చా? మరి కంటిన్యూ చేయాలనా? యాహ్! డెఫినెట్‌గా. సో, మంచి క్వెషన్ అడిగారు చంద్రకళ గారు. నా కోర్సెస్ ఒక్కసారి జాయిన్ అయితే సరిపోతుందా? డెఫినెట్‌గా ఒకసారి జాయిన్ అయితేనే కూడా సరిపోతుందండి. ఎలా ఉంటుందంటే ఎప్పుడు సరిపోతుంది? ఎప్పుడు సరిపోతుందంటే ఎప్పుడైతే మీకు అర్థమైంది, బయట నుంచి ఏ స్టిమ్యులై వచ్చినా ఇది నాదే ఈ రెస్పాన్సిబిలిటీ అని తీసుకున్న రోజు నా క్లాస్‌కి మళ్ళీ జాయిన్ అవ్వక్కర్లేదు. నా క్లాస్ జాయిన్ అవుతున్నారు అంటే డెఫినెట్‌లీ 2 రీజన్స్. నంబర్ 1, దే వాంట్ ప్రాక్టీస్. తెలుసుకోగానే సరిపోదండి. ఈవెన్ నాకు గూడా ట్రిగ్గర్ అయినప్పుడు, ఎమోషన్ వచ్చినప్పుడు ఐ నీడ్ ఎ ప్రాక్టీస్. ప్రాక్టీస్ వచ్చినప్పుడు నా ఆలోచన విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. అలాగే ప్రతి క్లాస్‌కి నేను కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈజీగా, ఇంకా అర్థమయ్యేది డీప్ లెవెల్‌లో మన కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేసేది. సో, ఈ 2 రీజన్స్ వల్ల క్లాసులు జాయిన్ అవుతూ ఉంటారు. అదర్‌వైజ్ నువ్వు ఒక్క క్లాస్ తీసుకున్నా, సాధన చేసి అది గాక ఇప్పుడు మనం 20, 41 డేస్ ఇస్తాం. వాళ్ళు చక్కగా సమ్మరీస్ ఇస్తాం. నోట్స్ రాసుకోవచ్చు, అది ఉంచుకోవచ్చు. ఏ సమ్మరీనైతే తీసుకొని వాళ్ళు అదే అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. దేర్ ఈస్ నథింగ్. బట్ నేనెప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను బేసికల్లీ డాన్సర్‌ని, క్లాసికల్ డాన్సర్‌ని. నాకు డాన్సులొచ్చు. కానీ నా ఎదురుగా మా గురువుగారు ఉంటే నేను డాన్స్ చేయడం నాకు ఈజీ అవుతుంది. నాకు బాగా అంటే డిసిప్లిన్ వస్తుంది. అమ్మో! మాస్టర్ గారు వచ్చారు నేను డాన్స్ చేయాలి. అదే మాస్టర్ గారు లేరు, క్లాస్ లేదు, రేపు లేదు అంటే సరేలే ఎల్లుండి చేస్తా, రేపు చేస్తా అంటాను. సో, అలా కాకుండా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయించే వాళ్ళు ఉండాలి అంటే ఒక టీచర్ ఉంటే
అద్భుతం. గురువు ఎప్పుడు ఉండాలండి నర్వస్ సిస్టమ్‌కి. నీ నర్వస్ సిస్టమ్, నీ బాడీ, నీ నర్వస్ సిస్టమ్ లేట్‌గా అర్థం చేసుకుంటుంది. తొందరగా మర్చిపోతుంది. సో, దానివల్ల మర్చిపోకుండా మన క్లాసులు అద్భుతంగా ఉపయోగపడతాయి. 2 సార్లు ఒకసారి చేసుకొని సమ్మరీస్ రాసుకొని సాధన చేస్తూ ఉన్నా పర్లేదు. లేదు ఐ నీడ్ గైడెన్స్ అంటే డెఫినిట్‌గా మన క్లాసులు మళ్ళీ ఇంకోసారి తీసుకోవచ్చు. ఓకే అండి. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. రిపీట్ గా చేయడం వల్ల న్యూరాన్స్ లో కంటిన్యూ చేంజెస్ ఉంటాయి ఓహ్ అనేది మై గాడ్! ఓహ్ మై అర్థమైంది మ్యామ్ మీరు గాడ్! చెప్పింది. థ్యాంక్ యూ Oh my సో God. మచ్. Repetition is the key. Repetition is the key. Yeah. Yes, Tali. ఎస్ మ్యామ్ మ్యామ్. మ్యామ్ మరి రికార్డింగ్ క్లాసెస్ లో అయితే మాకు డైలీ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి మరి ఏమైనా ఆప్షన్ ఉందా? ఎస్ తల్లి ఉన్నారు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు గదా! బంగారు తల్లులు అందరూ ఆప్షన్సే. సో, యాహ్! డెఫినిట్‌గా ప్రతిరోజు మీకొచ్చే రికార్డింగ్ క్లాస్‌లో ఉన్న డౌట్స్‌ని స్పెసిఫిక్‌గా లాస్ట్ టైమ్ గూడా మనం అందరికి అన్నీ కొంతమంది అక్కడక్కడ జాయిన్ అవుతూ ఏ రోజు లెసన్ ఆ రోజు కాకుండా సిస్టమాటిక్‌గా డే 1 ఓరియంటేషన్ రోజు ఏవుంటాయో ఓన్లీ ఓరియంటేషనే మీరు ఫాలో అవ్వాలి. దానిలో ఉన్న క్వెషన్స్ ఏవున్నాయో అది అడగాలి. ర్యాండమ్‌గా ఏ క్వెషన్స్ అవి కాకుండా డే 1 ఈరోజు డే 1 అని జెప్తాం. ఆ డే 1లో విని అక్కడికి సంబంధించిన డౌట్స్ అడగాలి. అలాగా ఉంటుంది. డెఫినిట్‌గా ఇక్కడ వాట్సాప్ గ్రూప్‌లో ఎవ్రీడే మీకు 24 అవర్స్‌లో మీరు అడిగిన దానికి ఆన్సర్స్ ఇస్తారు. ఓకే తల్లి. బట్ అంటే 1 అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రూప్ ఓపెన్ చేస్తారు మ్యామ్ అయితే. 1 ఓకే. అవర్ చేసి దాంట్లో అందరూ క్వెషన్స్ వేస్తే అది వితిన్ 24 అవర్స్‌లో మీకు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. ఎస్ యెస్. మ్యామ్. మనం ఈ 41 డేస్‌లో మనం ఎన్ని సార్లు లైవ్‌గా కలుసుకోబోతున్నాం మ్యామ్? డెఫినెట్‌లీ నాట్ లెస్ థాన్ 2 టైమ్స్. నేనింకా చూస్తున్నాను. న్యూ ఇయర్‌లో గూడా ఒకసారి కలుసుకుందామా అని. సో, థట్ ఈస్ డైలమా. డెఫినెట్‌గా అయితే 2 సార్లు కలుసుకుంటాం. యాహ్! యెస్ తల్లి. మ్యామ్ మరి మనీ క్లాస్‌కి ఏమన్నా అడిషనల్‌గా యాడ్ చేస్తున్నారా? యెస్ తల్లి. మనీ క్లాస్‌కి డెఫినెట్‌గా లాఫ్టర్ థెరపీ. ఎలా ఉంటుందంటే లాఫ్టర్ థెరపీ ఈస్ ఈస్ అన్ అమేజింగ్. ద వేగస్ నర్వ్ అసలు నీకు డబ్బులు రావాలంటేనే నువ్వు నవ్వుతూ ఉండాలి. ద మోర్ రిలాక్స్డ్ నువ్వు ద మోర్ డబ్బులొస్తాయి. అసలు రిలాక్స్ అవ్వగానే డబ్బులొస్తాయి. ఎలాగంటే అంటే నర్వస్ సిస్టమ్ కామ్, పీస్, లవ్‌లో ఉండగానే డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంతే అదొక్కటే డిఫరెన్స్. కానీ అది మనకి ప్రాక్టీస్ లేదు. కామ్ అవ్వడం తెలియట్లేదు. లేపోతే లవ్ చేయడం తెలియట్లేదు. ఫర్‌గివ్ చేయడం తెలియట్లేదు మనుషులకి కదా! ఇంకేంటి ఇంకొక ఆప్షన్ ఉంది. హిహిహిహి, హుహుహు. మొన్న మనం ఆహ్, ఫిజికల్ మీట్‌లో చేయించా. ఎలా అనిపించింది మీకు? అసలు ఎంత 1 మినిట్ అలా నాన్ స్టాప్‌గా అందరూ నవ్వుతూ ఉంటే ఎంత బావుంది. సో, ఆటోమేటిక్ వితౌట్ ఎనీ రీజన్ అట్లా నవ్వుతూ ఉండగానే నీ వేగస్ నర్వ్ దానికి తెలియకుండానే ఎక్స్‌పాండ్ అవుతుంది. వి ఆర్ ఎక్స్‌పాండింగ్ ద పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్. దాని ద్వారా మనకి అమేజింగ్ డివైన్ ఎనర్జీని మన సెల్స్‌లోకి పంపించగలుగుతాం. అంతే. ఎనర్జీ డబ్బులు. ఎనర్జీ డబ్బులు. ఎనర్జీ ఆపర్చునిటీస్. సో, వాటన్నిటిని చేసే లాఫ్టర్ థెరపీ మాత్రం నేనిస్తాను. ఓకే తల్లి. యెస్ ఎక్స్‌ట్రా మ్యామ్. అడిషనల్‌గా. సో, మ్యామ్ చెప్పు తల్లి. మనకి చక్రస్ క్లాస్‌లో ఇంకేమన్నా అడిషనల్‌గా యాడ్ చేస్తారా మ్యామ్? ఫాషియా ఏమన్నా ఇస్తారా చక్రస్ యెస్. క్లాస్‌లో? యాహ్! లాస్ట్ టైమ్ నేను చెప్పాను గదా! ఫాషియా నేను ఇవ్వలేకపోయాను. ఆల్రెడీ క్లాస్‌లో ఉంది కదా! ఆ ఫాషియా కూడా నేనిస్తాను. ష్యూర్ తల్లి. ఐల్ గివ్ 100% ఓకే. హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! చాలా హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ నో మహర్షిత. మా నందు ఈస్ క్లాస్. ఐ నో చక్ర క్లాస్ సారీ. యెస్. యెస్ తల్లి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నేను చెప్పేదేంటంటే ఇక్కడ ఈసారి ఆహ్, నర్వస్ సిస్టమ్ మన లోపల ఉన్న కనెక్టివ్ టిష్యూ ఏదైతే కనెక్ట్ చేస్తుందో డివైన్ ఎనర్జీని ఏదైతే సూర్యుడిని పొద్దున్నే లేపి నిద్ర లేపి తూర్పున ఉదయిస్తుందో అదే ఫాషియా. హ్మ్. అదే ఫాషియా మన గుండెని కొట్టుకొనిస్తుంది. మన లంగ్స్‌ని ఎక్స్‌పాండ్ అండ్ గాలిని తీసుకొనిస్తుంది. మన లివర్‌ని, డైజెస్టివ్ ఆర్గాన్స్‌ని, బ్లడ్‌ని సెక్రీట్ చేయమని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, కొట్టుకో, గుండె కొట్టుకో, ఇంకా కొట్టుకుంటూ ఉండు. ఇప్పుడు నేను ఫాషియా క్లాసెస్ నేర్చుకున్నా హ్యూమన్ గరాజ్ దగ్గర.
వాళ్ళ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫాషియా ఎంత కొట్టుకుంటుందో, ఎంత హెల్ప్ చేస్తుందో డాక్టర్‌కి ఆ ఆర్గాన్‌ని రిపేర్ చేయడానికి. అది చూస్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి. అదే గదా మనం గాడ్ గదా మనం. ఆ గాడ్ ఎనర్జీయే ఫాషియా. ద లివింగ్ ఇంటెలిజెన్స్, ద లివింగ్ కమ్యూనికేటింగ్ ఫాషియా. దాని గురించి మనం తెలుసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. అదే మన సెల్స్ కమ్యూనికేట్స్. ఇప్పుడు నా చెయ్యి ఇలా కదిలిస్తుంది. నా చెయ్యిని ఇలా పెట్టుకోమని అని చెప్పింది. ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను ఇలా అన్నాను. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కమ్యూనికేట్ చేస్తుంది. ఈవెన్ నీ థాట్ కంటే కూడా ముందుంటుంది. దాని గురించి మనం తెలుసుకోవాలి. అదే మనకు యూనివర్స్‌కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. దాని నుంచే వెళ్తూ ఉంటాయి సిగ్నల్స్, వైబ్రేషన్స్, మన ఎమోషన్స్ అన్నీ మనం వైబ్రేట్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ వైబ్రేట్ చేసామో అది అక్కడ అట్రాక్ట్ చేస్తాం. సో, ఇంకా కాన్షియస్‌గా క్రియేట్ చేద్దాం పిల్లలు నిజంగా. ఇంకా ఓల్డ్ మెథడాలజీలో ఎమోషన్స్ వాళ్ళ వల్ల నాకు ఎమోషన్స్ వస్తున్నాయి. వీళ్ళ వల్ల నాకు డబ్బులు రాట్లేదు. వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను. వీళ్ళ వల్ల నాకు కెరియర్ బాలేదు అనుకోవడం ఆపేద్దాం. 2026లో అద్భుతంగా టేక్ యువర్ 100% రెస్పాన్సిబిలిటీ. యెస్, ఐ యామ్ ఎ కాన్షియస్ క్రియేటర్. కాన్షియస్‌లీ నెమ్మదిగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నాను? ఏం చేస్తున్నాను? ఎలా ఫీల్ అవుతున్నాను? ఎలా ఫీల్ అవుతున్నాను? నా ఇన్నర్ చైల్డ్ ఎలా ఫీల్ అవుతుంది? ఈ మూమెంట్‌లో నా నర్వస్ సిస్టమ్ ఎలా ఫీల్ అవుతుందని ఆన్ గోయింగ్ కాన్షియస్‌లీ వాచ్ యువర్ ఎమోషన్స్. వాచ్ ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే ముందు ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి మాట్లాడడం. ఒక్క నిమిషం రియాక్ట్ అయ్యే ముందు ఒక్క సెకండ్ ఆగి బ్రెత్ తీసుకుందాం. లైఫు ఇటు తిరగాల్సింది ఇటు తిరుగుతుంది. కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్ ఇట్ విల్ టేక్. సో, ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, లైఫ్‌ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో డెఫినిట్‌గా రండి పిల్లలు. ఐయామ్ దేర్. ద హోల్ త్రై టీమ్ ఈస్ దేర్ ఫర్ యూ. వి విల్ చేంజ్ యూ ఫర్ ష్యూర్. ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రండి. వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ డైరెక్ట్ యూ కాన్ఫిడెంట్‌గా. యెస్, ఐ యామ్ ద కాన్షియస్ క్రియేటర్. నా పవర్ ఈ క్షణం నాలోనే ఉంది. ద మూమెంట్ ఇదే నా పవర్. ఇదే నా పవర్. నాకేం కావాలో అది నేను ఎలా సాధించాలి అనే అద్భుతమైన ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఇట్. నేనైతే అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. మీరు ఈజీగా తీసుకోగలుగుతారు. 41 డేస్ ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను. మళ్ళీ నేను వెళ్ళే వరకు బహామాస్. ఆమ్, కొత్త క్లాస్ అంటూ ఉండదు. లైవ్ క్లాస్. ఇట్స్ మై ఓన్ రిలాక్సేషన్ టైం ఇది. హీలింగ్ టైం. సో, యెస్ మై డియర్ ఫ్రెండ్స్, రావాలంటే డెఫినెట్‌గా రండి. వి ఆర్ దేర్. ద త్రై ఈజ్ విత్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు ఫిజికల్ మీట్ వచ్చే ఉంటారు డెఫినెట్‌గా చాలామంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ హ్యాడ్ అ వండర్‌ఫుల్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యెస్ పిల్లలు ఇంకేమైనా ఉన్నాయా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన ఎవరు తీసుకోబోతున్నారు వాళ్ళకి? ఏ విధంగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు తీసుకున్న వాళ్ళకి? యెస్ మ్యామ్. మనకి యాక్చువల్‌గా ఈ 3 గ్రూప్స్‌కి 3 క్వెషన్ ఆన్సర్స్ గ్రూప్స్ ఉంటాయి. రైట్. మీకు ఎవ్రీడే 1 అవర్ అయితే క్వెషన్ ఆన్సర్స్ గ్రూప్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఏ రోజు క్లాస్ ఆ రోజు చూసిన తర్వాత మీకు ఆ రోజు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ 1 అవర్‌లో మీరు అడగొచ్చు. ఒక్కొక్క గ్రూప్‌కి మేము ఇప్పుడు మనీ క్లాస్‌కి హర్షిత వర్క్ చేస్తది. రైట్. అండ్ వూంబ్ క్లాస్‌కి చంద్రకళ గారు, నందిని గారు వర్క్ చేస్తారు. చక్రాస్ క్లాస్‌కి నేను, కాంతివర్ధిని వర్క్ చేస్తాము. Yes. మీకు ఎవ్రీడే 41 డేస్ మీకు అట్లా క్వెషన్ ఆన్సర్స్‌కైతే ఇస్తాము. మధ్యలో మ్యామ్ 2 టైమ్స్ అంటే ఓరియంటేషన్ స్టార్టింగ్‌లో కలుస్తారు. మీకు మళ్ళీ క్వెషన్ ఆన్సర్స్ కోసం ఒక సెషన్ అది ఉంటుంది. మళ్ళీ మనం అప్పుడు అనుకున్నాం కదా నాన్న, మనం న్యూ ఇయర్‌కి పోర్టల్‌కి కలిస్తే ఆ! దట్స్ ఆ! ఎ యెస్ మ్యామ్. పోర్టల్. పోర్టల్ డే అప్పుడు. లైవ్ ఆ! పోర్టల్‌గా మనం హ్మ్. చేయించుకోవచ్చు. లాస్ట్ టైమ్ 11 మనం పోర్టల్ చేసాం కదా! యెస్. మీకు గుర్తుందా? యెల్లో యెస్ మ్యామ్. క్లాత్ అలా ఎల్లో అవును. చేసుకోవచ్చు. యాహ్! అసలు సేమ్ మీకు లైవ్ లాగే ఉంటుంది. ఇంకా ఆఫ్ కోర్స్ చాలా బావుంటుంది. లైవ్ లాగా మీకు ఫ్రీ ఉన్న టైంలో చూసుకో యెస్. అది అంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో మీరది చక్కగా చేసుకొని అన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మేము మీకు క్లియర్ చేస్తాము. వి ఆర్ యెస్. హియర్ విత్ యూ. యెస్. హర్షిత ఓకేనా? ఇంకెవరికైనా యెస్ మ్యామ్. చెప్పాలా తల్లి? ఎవ్రీథింగ్ ఈస్ యాహ్! గుడ్. సో, న్యూ థ్యాంక్ ఇయర్‌కి యూ సో యాహ్! మచ్ మ్యామ్.
లవ్ ఫస్ట్ యూ. ఆఫ్ ఆల్ మీరు ఇండియా వచ్చాక చాలా ప్రిటీగా ఉన్నారు. Look ఇంకా at ఇంకా ముద్దుగా that. ఉన్నారు. So యాహ్! much థాంక్ యూ thanks. సో మచ్ మ్యామ్. ఎంతో మందికి ఉన్న ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ న్యూ ఇయర్‌ని ఇంత అద్భుతంగా మార్చుకోవాలి, ఇప్పుడున్న దానికన్నా ఉన్నతంగా మార్చుకోవాలి మీ జీవితాన్ని అనుకుంటే రికార్డింగ్ క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వచ్చు. ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. గ్రూప్‌లో ప్రతి ఒక్క డౌట్‌ని మీరు గ్రూప్‌లో పెట్టొచ్చు. రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి నందు అక్క చెప్పినట్టు. సో, రికార్డింగ్స్ మీకిష్టం వచ్చిన టైంలో చూసుకోవచ్చు. ఎవ్రీడే సమ్మరీ ఇస్తారు. 41 డేస్ అవైలబుల్ ఉంటాయి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 21 డిసెంబర్ 21 డిసెంబర్ నెల లాస్ట్ డేట్ ఆఫ్ 22న రిజిస్ట్రేషన్. మన ఓరియంటేషన్ యాహ్! చేస్తాం. 22న ఓరియంటేషన్ ఉంటది. దానికి సంబంధించిన రెస్పెక్టివ్ గ్రూప్‌లో మీకు లింక్ కూడా పంపిస్తారు. గ్రూప్‌లో యాడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి. అండ్ త్రై వెబ్‌సైట్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్లి రిజిస్టర్ చేసుకున్నాక ఒక్కసారి పేమెంట్ స్క్రీన్‌షాట్‌ని మా టీమ్‌కి పంపించండి. ఓకేనా? యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో థాంక్ యూ. మచ్ చూసిన హర్షిత. వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మ్యామ్. సో మచ్ థ్యాంక్ యూ ఐయామ్ సో సారీ మచ్. శ్రీశ్రీ. కాంతివర్ధిని పిల్లలు వచ్చేసేయండి. ఓకే. అస్సలు వెయిట్ చేయొద్దు. హ్యాపీగా రండి. న్యూ ఇయర్‌ని అద్భుతంగా చేసుకోండి. సీ యూ ఆన్ 22nd ఓరియంటేషన్ డే. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ.